మరి అందరు తిట్టుకుంటూ పోతే మీకు మీ వెనక సైన్యం ఉండదు కదా? నేను అదే అంటున్నా, తిట్టుకుంటూ పోతలేమో అడుగుతున్నాం. అంటే పాడే వాళ్ళని అడుగుతారు మీరు, అడగడం తప్ప, పాలించే వాళ్ళని అడుగుతారు. మొత్తం అంటే సమాజంలో అంత తప్పులే జరుగుతున్నాయని మీరు అంటారు. నేను తప్పు జరిగిన కానీ చెప్తా, అన్నిటికాడ ఎందుకు చెప్తా? తప్పు జరిగిన కానీ చెప్తా. ఇప్పుడు గోరెటెంకాన ఉన్నాడన్న, ఆల్రెడీ ఆయన రిటైర్డ్ అయ్యే వయసుకు వచ్చి, ఆల్రెడీ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. నువ్వు ఎమ్మెల్సీ పదవి తీసుకొని దళిత బంధు అని పాటలు రాయాల్సినటువంటి అవసరం వచ్చింది. అంటే 10 లక్షలు ఇస్తున్నందుకు మంచిదే కదా ఒక కుటుంబాన్ని అట్ ఏ టైం 10 lakhs అంటే. ఇవాళ అదే పదవి ఇంకోరికి ఇవ్వచ్చు కదా, ఈయన ఆల్రెడీ ఎంప్లాయే కదా. అంటే ప్రజల కోసం బాగా పాట పాడాడు, ఉద్యమంలో కూడా బాగున్నాడు. తెలంగాణ సంప్రదాయ పాట చెప్తా, గోరెటెంకాన ఎవరనేటు, రాములోరి సీతమ్మోరి రామయ్య చెరబెట్టినట్టి 60 ఏళ్ల బలిమి వీడను, కల నిజమాయని నేల తనను తడుముకున్నదో, ఆషాఢ మబ్బు జడిసి అడుగు వెనక కేసెను, 5 ఏండ్లలో నాటి ఇడుములొచ్చిన, 10 ఏండ్లలోన జపానోల పగతి గురీను, కడుపుల తలబెట్టి పరుల ఆకలి చూసే, నెనరుగల్ల గుణం విలల వెలగనున్నదో. కేసీఆర్ది నెనరుగల్ల గుణం ఇది, 5 ఏళ్లలో నాటి 10 ఏళ్లలోన జపానోల ప్రగతి గురుస్తుంది అని చెప్తుంది. నువ్వు ఇంకన్నా నువ్వు కాలజ్ఞానివా? పిల్లే ఉట్టకపోయా, నువ్వు కుళ్ళగుచ్చి దానికి బట్టలు కొని సైకిల్ కొంచి, అది కుంచిదా, నడుస్తుందా, గూనిదా, ఎడ్డిదా, ఉంటుందా, పోతుందా తెలియదా? నువ్వు సైకిల్ తీసుకొచ్చి రోజు దుడుచుకుంటే ఇంట్లో కూర్చోబెట్టుకుంటే ఎట్లా? వాస్తవాలు తెలుసుకున్న తర్వాత చేయాలి ఏదైనా. ప్రజల్ని మభ్యపెట్టేటువంటి పరిస్థితుల్లో నాయకుడు కావచ్చు, గాయకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆఖరి మీడియా కూడా కావచ్చు. అమ్మడపోయినట్టుగా అంతే కదనా? అంటే కొద్దిగా నిర్లిప్తత అనుకోవచ్చు. గోరెటెంకన్న ఒక పాట రాస్తే ఒక ప్రభుత్వమే కూలిపోతుంది. అశామాష కాదు గోరెటెంకన్ అంటే. గోరెటెంకన్ అంటే మహోన్నతమైనటువంటి కవి, ఆయన అద్భుతమైన కవి. కాబట్టి నేనంటే మీరు ఎందుకు ప్రజల్ని పక్కదోప పట్టించారనే ఆలోచన తప్ప వాళ్ళ వ్యక్తిగతంగా నాకు వాళ్ళకి ఉంటుందని. అంటే ఇంకెన్నాళ్ళు పోట్లాడదాం ప్రభుత్వంలో, ఈసారైనా మనం మమేకం అవుదాం అన్నట్టుగా. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో పోట్లాడదామని పేరు, ప్రభుత్వంలో ఉండే సాధించుకుందాం. ఏం సాధిస్తారు? ఇప్పుడు దళిత బంధువులు లాంటివి ప్రజల గురించి కేసీఆర్ కడిగి ప్రజల గురించి ఒక్క మాట మాట్లాడమని ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలని, మంత్రులని మేమే తీసుకొచ్చాం, ప్రజల్లోకి వెళ్ళి మేమే తీసుకొచ్చాం, ప్రజలకు వెళ్ళి మేమే సలహాలు ఇచ్చిన వాళ్ళు అంత ఉత్తమ